నాకు హీరోయిన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఓకే హీరో హైలైట్ అయితే ఓకే అంటే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తే ఆ విధంగా చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్. ఓకే ప్రాణాలు తీయడం కాదు, అది కట్ చేస్తే చాలంటారా? అదైతే కరెక్ట్. అలాగే Okay. చేయాలి, అమ్మాయిలందరూ అదే Okay. చేయాలి. చూడండి రియాలిటీ ఉంది మేడం. స్టోరీ మేడం రియాలిటీ ఉందా? రియాలిటీ అంటే నిజ జీవితానికి మీకు ఏమైనా అయిందా మేడం? అలా ఏమన్నా మీకు ఏమైనా అయిందా? ఓకే మేడం. సినిమా ఎలా ఉంది మేడం? చాలా బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఫైట్స్ కానివ్వండి, బీజిఎం అంటే హీరో అంత మంది చేశాడు కదా, కానీ రియాలిటీలో కూడా అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలు చాలా మంది మోసపోతున్నారు కదా. అమ్మాయిలు కూడా కొంతమంది చేస్తారు కదా మేడం. మీరేమనుకుంటారు? అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప ఈ రోజుల్లో ఎవరు తప్పు ఉంది? అబ్బాయిలే తప్పు, అమ్మాయిలు అందరూ అలా ఉండరు కదా. కరెక్ట్ మీలా కొంతమంది మంచి వాళ్ళు మీలా కరెక్ట్ మేడం. చూస్తే అర్థమైంది. ఓకే మేడం. చూడండి, ఎవరికైనా నచ్చిన సినిమా చాలా బాగుంది, కానీ కరెక్ట్ అమ్మాయిలు చేసింది కరెక్ట్. మేడం చాలా మంది అన్నారు ఉప్పిన్లా ఉందన్నారు కదా. ఉప్పెన ఉప్పిన్లా ఉందన్నారు ఉప్పెన మూవీ అంటే కోసేస్తారు కదా. ఉప్పిన్లా ఉంది కావచ్చు, కానీ చాలా బాగుంది. సేమ్ అది రిపీట్ అయింది అంటారు అందరూ. అంటే పార్ట్ 2 కూడా ఉంది కదా, పార్ట్ 2 రియాలిటీ కూడా ఇలా చేయడం కరెక్ట్ అంటున్నారు. చూడండి, చాలా బాగుంది, చాలా different ఉంటుంది. ఎలా బ్రతకాలి అని ఈ సినిమా ద్వారా మేము అదే నేర్చుకున్నాం. సినిమా అయితే చాలా బాగుంది, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. మీకేం బాగుంది మేడం ఆ సినిమాలో? అయితే ఏం నచ్చింది? లాస్ట్ ఓకే. అంటే ఏం చేసింది మేడం చెప్పండి మేడం. కట్ చేసింది కదా ఉప్పెన లాగా. అదే చాలు, ఇప్పుడు చదివే రోజులు అలాగే ఉన్నాయి కాబట్టి అదే చాలు. అంటే ఓన్లీ అబ్బాయిలు తప్ప మేడం, అమ్మాయిలు ఏం లేదు అక్కడ తప్పులు ఉండవా? అమ్మాయి నమ్మింది కదా, ఆ. అమ్మాయి అంటే రియాలిటీలో మేడం, రియాలిటీలో ఉంటుంది. మోసం చేస్తే అవును, సినిమాలో అయితే అబ్బాయి మోసం సినిమాలో చేశాడు. అబ్బాయి మోసం చేశారు. మరో తప్పు. కానీ రియాలిటీలో అమ్మాయిలు చేస్తారు మోసం కదా. కానీ సారు యాక్టింగ్ అద్భుతం. ఓకే. సినిమా చాలా బాగుంది. ఏం బాగుంది మేడం మీకు అందులో? ఓకే. మిమ్మల్ని ఎవరు చేశారా మేడం అట్లా రియాలిటీ ఏమన్నా? అంటే మోసం చేసిన ప్రతి అమ్మాయి కూడా చేతబడి చేసి అబ్బాయిలకి అలా చేయడం కరెక్టే అంటారా? ఓకే మేడం. సో ఇప్పటి నుంచి అమ్మాయిలందరూ వశీకరణ విద్యలన్నీ చేతబడులు నేర్చుకుంటారు. ఈ సినిమా పేరు చెప్పండి మేడం ఒకసారి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మస్తు ఎంజాయ్ చేసిన, బట్ ఏంటంటే అబ్బాయిలు చూసి ఏం చేసి- మోసపోవద్దు, ఇది మెయిన్. మొత్తం సినిమా మొత్తం ఇక్కడే చెప్పిస్తే బాగోదు కదా. ఏం చేశారు మేడం మీరు? ఎంజాయ్ చేసిన. అది ఏది ఏ సీన్ బట్టి సినిమా అంతా ఏదైనా సీన్ ఉందా స్పెషల్ గా? లాస్ట్ సీన్ ఉంది కదా, కట్ చేసిన ఉప్పెన ఉప్పెన సీన్ ఉప్పెన 2. ఉప్పిన 2 అంటే ఉప్పెంటూ అంటే మేడం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే సమాజం ఇలా ఉందో ఈ సినిమా మాత్రం. ఓకే. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ అయితే చించేశారు. ఓకే తను సెకండ్ హీరోయిన్ అయితే సూపర్ బాగా చేసింది. అసలు ఓకే. ఏమంటారు దాన్ని, చేశారు మేడం. వశీకరణ విద్య ఎలా అనిపించింది? అట్లాంటి లైఫ్ లో మాకు రియాలిటీ జరగలేదండి. ఏమైనా చేశారా? లేదు, లేదా లేదు, మీరు ఎవరైనా అబ్బాయిని ఏమైనా ప్రేమించారా? ఎవరైనా లేదు. ఎవరైనా మోసం చేయలేదు? నేను మా హస్బెండ్ ప్రేమించే పెళ్లి చేసుకున్నా, కానీ పెద్దోళ్ళందరికీ ఒప్పించే చేసుకున్నా. మేడం, ఓకే థ్యాంక్స్. నాకు మ్యారేజ్ అయింది. థ్యాంక్స్ మేడం. మేడం ఇప్పుడు ఇలాంటి అబ్బాయిలకి ఆ శిక్షణ కరెక్ట్ అంటారా? అవును, కరెక్టే. అలా అంటే మరి అమ్మాయిలు కూడా చేస్తారు అమ్మోరు కదా? మరి ఏ అమ్మాయిలు అమ్మాయినా సరే మోసం చేయాలంటే ఈ సినిమా చూడండి. అబ్బాయిలు ఆడదాని ఉంటే చేయాలంటే సినిమా చూడండి. మరి అమ్మాయిలు మేడం, అమ్మాయిలు కూడా చేస్తారు. అమ్మాయి కరెక్టే. అమ్మాయిలు ఏ అమ్మాయి కరెక్టా? మీ అమ్మ మీ చెల్లి కూడా ఇలానే తప్పు చేస్తే ఏం చేస్తారు? అవును. ఊరుకుంటారా? అందరు అమ్మాయిల మీద ఎందుకు చేస్తున్నారు? అవును. వేయకూడదు. ఆడదంటే అమ్మోరు, ఓకే గుర్తు పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సినిమా అయితే బాగుంది, చూడండి. ఏం బాగుంది మేడం ఇది? ఓకే. లేడీస్ పరంగా చూస్తే లేడీస్ పరంగా ఉంది, జెంట్స్ చూస్తే జెంట్స్ అలాగే ఉంది. అంటే అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తే వశీకరణ విద్య చేసి ఆ విధంగా చేయడం కరెక్ట్ అంటే అంటే. అబ్బాయిలు అమ్మాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు చేస్తున్నారు, ఇద్దరు లేదని లేదు కదా. ఓకే. సో హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫస్ట్ టైం అయినా సరే చాలా మంచిగా చేశారు, ఓకే. ముగ్గురు బాగున్నారు, మీకే సీన్ బాగుంది మేడం ఈ సినిమాలో? అంతా బానే ఉంది. అది ఇదని ఏం లేదు, లేడీస్ పరంగా చూసాం, మాకైతే బాగా నచ్చింది. సినిమా అంతా బాగుంది మేడం. బాగుంది సార్. స్టోరీ ఎలా ఇప్పుడు అనిపించింది? మీకు సీన్ అందరూ ఉప్పెన లాగుందని. అందరూ ఉప్పుల్లాగంటే చేసా, మరి అమ్మాయిలకి ఏం చేస్తారు? పొడిచి చంపడం కరెక్ట్ అంటారా? ఓకే. లేదు కదా. మరి అమ్మాయిలు కూడా కొంతమంది అబ్బాయిలు జీవితాలతో ఆడుకుంటారు, అబ్బాయిలు కూడా చాలా ప్రేమిస్తారు. మంది ఇలాగే మోసం చేస్తున్నారు కదా. అంటే వసీకరణ బెటర్ గా నీలాంటి అంటే అమ్మాయిలు ఏ తప్పు లేదా మేడం? అప్పుడు లేదంటారా? అంటే అందరు అమ్మాయిలు వశీకరణ విద్య నేర్చుకుంటే చాలంటారా? వద్దండి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అని మాత్రమే చెప్పింది. వసీకరణ నేర్చుకోమని చెప్పట్లేదు, అలా అని మోసపోవద్దని చెప్పట్లేదు.